తుకారాం ముండే ఈరోజు దేశవ్యాపితంగా మీడియా సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ నేమ్. ఇతనెవరు? మహారాష్ట్రకు చెందిన ఐఏఎస్ అధికారి. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్లో నాయకత్వం వహిస్తూ 3 నెలల్లో లాస్ట్ 3 monthsలో 1000 పైగా రైడ్స్ చేశారు. ఎక్కడెక్కడైతే ఫుడ్ అడల్ట్రేషన్ జరుగుతుందో, హైజీన్ ప్రాక్టీసెస్ లేవో, అక్కడికి ఫేక్ మెడిసిన్స్ ర్యాకెట్స్ పైన అటాక్ చేస్తూ వచ్చారు. ఆ అటాక్స్ కూడా ఎలాంటి పవర్ఫుల్ లాబీస్ను కూడా లెక్క చేయకుండా, ప్రలోభాలను ఒత్తిళ్లను పట్టించుకోకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరిపైనైనా అటాక్ చేస్తున్నారు. అందుకే ఇవాళ సోషల్ మీడియాలో తుకారాం ముండే ఒక హీరోగా చూస్తున్నారు. ఆఖరికి హైకోర్టు ఒక హోటల్ పై తీసుకున్న చర్య విషయంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తుకారాం ముండే ఆఫీసును తప్పుపడితే నెక్స్ట్ డే వెళ్ళి ఆ హైకోర్టు క్యాంటీన్ కూడా ఇన్స్పెక్ట్ చేశారు. సో ఇతను ఆల్రెడీ 5 star హోటల్స్, టాప్ రెస్టారెంట్స్, టాప్ ఐస్ క్రీమ్ పార్లర్స్, ఇలా పవర్ఫుల్ బిజినెస్ లాబీలను కూడా ఎదుర్కొంటూ, పవర్ఫుల్ పొలిటీషియన్ బిజినెస్ నెక్సెస్ను కూడా ఎదుర్కొంటూ చేస్తున్నటువంటి పని సహజంగానే ఈ సమాజంలో అదొక సెలబ్రేషన్ మూమెంట్ అవుతుంది. అయితే ఇది అనేక క్వశ్చన్స్ను కూడా రైజ్ చేస్తుంది. నిజంగా తుకారాం ముండే ఎనీథింగ్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. వాస్తవంగా ఆయన అధికారిగా చేయాల్సిందే చేస్తున్నాడు, కొత్తగా ఏమీ లేదు. కొంతమంది అది కూడా మాట్లాడుతున్నారు. కానీ ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము, ఎందుకు అతన్ని గ్లోరియస్గా చూపుతున్నారంటే అందరూ తాము చేయాల్సిన పని చేయడం లేదు కనుక. నిజంగానే అందరూ తాము చేయాల్సిన పనే చేస్తే ఈ తుకారాం ముండే ఇంత పాపులర్ ఫిగర్గా ఉండేవారే కాదు. అందరూ చేయాల్సిన పనిని చేయడం లేదు కనుక అట్లీస్ట్ సంబడి ఈజ్ డూయింగ్ వాట్ ఈజ్ సపోజ్ టు డూ. అతను ఇంటర్వ్యూలో కూడా చెప్పింది అది. ఒక పబ్లిక్ సర్వెంట్ ఏం చేయాలో అదే నేను చేస్తున్నాను. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ అని చెప్పాను. నేనేం ప్రత్యేకంగా ఏం చేయడం లేదు. అయితే ఇప్పుడు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషనే కాదు, అంతకుముందు శాండ్ మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ను కూడా ఇలాగే ఎదుర్కొని తీవ్రమైన ఛాలెంజెస్ను కూడా ఎదుర్కొన్నారు. సో లాస్ట్ 21 yearsలో 25 times ట్రాన్స్ఫర్ అయ్యారు. జస్ట్ 51-year-old ఆఫీసర్ 21 yearsలో 25 times ట్రాన్స్ఫర్ అయ్యారంటే చూడండి ఇక ఏ స్థాయిలో ఉంది. మీ గతంలో హర్యానాకు చెందిన ఐఏఎస్ అధికారి లాస్ట్ ఇయర్ 2025లో రిటైర్ అయ్యారు, అశోక్ కేమ్కాని. అతనైతే 33 yearsలో సర్వీస్లో 57 times ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే ఈ పార్టీ ఆ పార్టీ కాదు. మరి ఇప్పుడు ఈ తుకారాం ముండే విషయంలో కానీ, అశోక్ కేమ్కా విషయంలో కానీ 21 yearsలో 25 times ట్రాన్స్ఫర్ అయ్యేంటి. 21 yearsలో ఎన్ని పార్టీలు మారాయి ప్రభుత్వాలు. సో అశోక్ కేమ్కా 33 yearsలో 57 times ట్రాన్స్ఫర్ అయ్యారంటే ఎన్ని పార్టీలు మారుంటాయి అంటే అర్థం ఏం చేయాలి? నేను ఎప్పటికంటుంటాను చూడండి, రాజకీయాల్లో అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలుగా వ్యవహరిస్తున్నాయి కనుక ప్రభుత్వాలు ఎవరున్నా వాటిని ప్రశ్నించాల్సిన బాధ్యత మనపైన ఉంటుంది అని. ప్రశ్నించాల్సిన వారి అవసరం ఏంటంటే అధికారంలో ఎవరున్నా ప్రశ్నించాలి. లేకపోతే ఎందుకు కారణం ఏంది? ఒకే తాను ముక్కలుగా ఉంటున్నాయి. దానికి ఇదే ఉదాహరణ కదా. నిజంగానే మీకు తుకారాం ముండే, అశోక్ కేమ్కే లాంటి వారు చేస్తున్న పని చాలా గొప్పదని ఒక పార్టీ భావించి ఉంటే ఆ పార్టీ అతను 5 ఏళ్ల పాటు ఒకే ప్లేస్లో ఉంచాలి కదా. ఉంచలేదు కదా. ఏ పార్టీ, అన్ని పార్టీలు, పార్టీ విత్ డిఫరెన్స్లు కావచ్చు, పార్టీ వితౌట్ డిఫరెన్స్ కావచ్చు, రియాలిటీలో ఆల్ పార్టీస్ సేమ్ అనే ఒకే తాను ముక్కలుగా వ్యవహరిస్తూ ఆనెస్ట్ అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నారు. సో ఇదొక సహజ పరిణామం. ఎవరైనా అవసరం వస్తే అతనిపైన పనిష్మెంట్ లాగా తీసుకున్నట్టంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తే కనుక ప్రమోషన్ ఇచ్చైనా ఇంకో ప్లేస్ పంపిస్తారు. ఎందుకంటే చూస్తే కూడా మేము ప్రమోషన్ ఇచ్చాం, మా తప్పేముంది అంటారు. అంటే ఆ ఆఫీసర్ మొదలుపెట్టిన యజ్ఞాన్ని పరిపూర్తి కాకుండానే పంపించేస్తూ ఉంటారు. సో ఇదొక ఛాలెంజ్. మరి అశోక్ కేమ్కా, తుకారాం ముండేనే కాదు, మనకు ఇసుక మైనింగ్ను, కోల్ మైనింగ్ను, కిరోసిన్ మాఫియాను ఎదుర్కొని
ఒక యంగ్ ఐఏ ఆఫీసర్ అయితే మహారాష్ట్రలోనే ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆఖరికి అదే మహారాష్ట్రలో దావూద్ ఇబ్రహీం టైగర్ మెమన్ల ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ను కూడా అటాక్ చేసి బుల్డోజర్ మ్యాన్గా పేరుగాంచిన అధికారులు కూడా ఉన్నారు. ఇలా దేశంలో అడపాదడప ఇలాంటి స్టోరీస్ వింటాం. కానీ సమస్య ఏంటంటే ఈ స్టోరీ సెన్సేషనలైజ్ అవుతుంది. తర్వాత నెలకో 2 నెలలకో అందరము మర్చిపోతాం. ఇవాళ తుకారాం ముండే మహారాష్ట్రలో ఇలా కొత్త ఏమి కాదు, కానీ దేశానికి కొత్తగా మనం కొంతసేపు వింటాం. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? దీనికి కారణం ఏంటి? సో పర్సనాలిటీ కల్ట్ కరెక్టేనా అంటే పర్సనాలిటీ కరెక్ట్ కాదు. కానీ సమాజంలో ఎండేంజర్డ్ స్పెసిస్గా కొంతమంది మారిపోతున్నప్పుడు, అంటే హానెస్ట్ ఆఫీసర్స్, ఆనెస్ట్ పబ్లిక్ ఇంటలెక్చువల్స్, ఆనెస్ట్ అధికారులు, ఆనెస్ట్ పొలిటీషియన్స్ అంతరించిపోతున్న జాతిగా మారిపోతున్నారు, ఎండేంజర్డ్ స్పెసిస్గా. అందువల్ల వారి చుట్టూ ఒక పర్సనాలిటీ కల్ట్ ఉండవచ్చు. కానీ అల్టిమేట్గా ఇది ఏమి రైజ్ చేస్తుంది? ఏ క్వశ్చన్స్? మనము ఐఏఎస్ అధికారైనా ఐపీఎస్ అధికారైనా అందరూ అధికారులు కరప్ట్ కాదు. ఇది ఫస్ట్ పాయింట్. మీకు తుకారాం ముండే, అశోక్ కెంకా ఇలాంటి వారు ఉదాహరణలు మనకి ఏం తెలియజేస్తున్నాయంటే, లెట్ us నాట్ బ్లేమ్ ది ఎంటైర్ సిస్టమ్. రాజకీయాల్లో కూడా హానెస్ట్గా రాజకీయాలు చేస్తున్న వారు ఇప్పటికీ ఉన్నారు. మీకు ఈవెన్ ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పబ్లిక్ సర్వీస్లో హానెస్ట్గా ప్రలోభాలకు దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు, సమాజం అంగీకరించకపోవచ్చు, సమాజం యావత్తు కరప్ట్ అయింది కనుక అందరూ కరప్ట్ అయిందని అనుకుంటారు. కానీ ఇప్పటికీ ఐలాండ్స్ ఆఫ్ ఆనెస్టీ, అంటే నిజాయితీ అనే దీవులు అన్ని రంగాల్లో ఉన్నాయి. న్యాయమూర్తుల్లో ఉన్నారు, అధికారులలో ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, పొలిటీషియన్లు ఉన్నారు, బిజినెస్ మెన్లు ఉన్నారు. మీకు అన్ని రంగాల్లోనూ కార్పొరేట్ రంగంలో కూడా ఉన్నారు. అయితే ఇవి ఐలాండ్స్ ఆఫ్ ఆనెస్టీగానే మిగిలిపోయాయి, నిజాయితీ దీవులుగా మిగిలిపోయాయి. ఇది మొదటిగా మనకు అర్థం కావాలి. అందువల్ల అందరినీ బ్లేమ్ చేయడం వల్ల సిస్టంలో ఏమవుతుంది అంటే మంచివాడు కూడా డిమారలైజ్ అవుతారు. సో మంచి వాళ్ళను గ్లోరిఫై చేయడమే కాదు, ఈ ఒపీనియన్ నుంచి బయటపడాలి. అన్ని వ్యవస్థల్లో అందరూ చెడ్డవారు కారు. ఇక రెండవది ఏంటి? సిస్టమ్ చేంజ్ కావాలంటే ఒక తుకారాం ముండే, ఒక అశోక్ ఖెమ్కేల్ కాదు. సిస్టమ్ బాగుపడాలంటే సిస్టమ్స్ మారాలి. మీకు అవినీతికి ఇవాళ వాస్తవంగా ఈ కాక్రోచ్ల ఉద్యమము, అకౌంటబిలిటీ కొరకు జరిగిన పోరాటము, దాంట్లో జన్జీ సాధించిన ఘన విజయము, ఈ నేపథ్యంలో ఇలాంటి స్టోరీస్ సహజంగానే మనకు ముందుకు వస్తాయి, సెన్సేషనల్ అవుతాయి. కానీ వీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ద సిస్టమ్. ఎందుకంటే సిస్టమ్ ఎంత దారుణంగా ఉంటుందో మన ఎన్ని రంగాల్లో పనిచేసేవాడు తెలుసు. నేను అధికారిగా ఎప్పుడు చేయలేదు, కానీ యూనివర్సిటీలో నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేసిన నా అనుభవం, నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా బాధ్యత చేపట్టే టైంకు క్లాస్కు 5, 6 వచ్చేవారు. అటెండెన్స్ను ఎన్ఫోర్స్ చేయాలి రిజిడ్గా అని నమ్మేవాడిని కాదు. నేను స్టూడెంట్కు ఫ్రీడమ్ ఇవ్వాలని కోరుకునేవాడిని. కానీ సిస్టమ్ ఏ స్థాయికి వచ్చింది? క్లాస్ రూమ్ రిలవెన్సే ప్రశ్నార్థకమైపోయి అసలు ఎంట్రన్స్ కోర్స్ పైన ఆసక్తి లేని వారు కూడా చేరి అసలు ఎన్నడూ క్లాసుకు రాని పరిస్థితి. సో ఎన్నడూ క్లాసుకు రాని ఒక పరిస్థితిలో ఒక 5, 6 క్లాస్కి వస్తే ఏం చేయాలి? సో ఆ టైంలో ఎడవ డిపార్ట్మెంట్గా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేశాను. అటెండెన్స్ లేకపోతే 65% రూల్స్ ప్రకారం ఓ 10% మెడికల్ సర్టిఫికెట్లు ఉంటాయి కదా, సో మిమ్మల్ని ఎగ్జామ్ రాయనియను అని. అది 0.5% తక్కువ రాయనిచ్చే క్వశ్చనే లేదు అని. ఫస్ట్ సెమిస్టర్లో నాకు ఇప్పటికి గుర్తు, మోర్ దెన్ 20 people దే జస్ట్ కుడ్ నాట్ రైట్ ది ఎగ్జామ్. మీరు సెకండ్ సెమిస్టర్లో రాసుకోండి కావాలంటే, దీన్ని కూడా కలుపుకొని అని. ఇక ఎగ్జామినేషన్ అసలు ఏవి రాసినా రాయకపోయినా మార్కులు వచ్చే పరిస్థితులు ఉండేది. సో దాని ఎవాల్యుయేషన్ను యాజ్ పర్ స్టాండర్డ్ చేశాం. అంటే స్ట్రిక్ట్ అని నేను అన్నాడు, కానీ యాజ్ పర్ స్టాండర్డ్స్. మీకు దాంతో ఒక సిగ్నిఫికెంట్ నెంబర్ ఫెయిల్ కూడా అయ్యారు. దాంతో నా డిపార్ట్మెంట్ నా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ పైకి పెద్ద ఎత్తున అటాక్ జరిగింది. నా టెలిఫోన్ పలగొట్టారు, నా చైర్ ఇరగొట్టారు, నా టేబుల్ చేసి ఏనన్నా చేయనియండి, మీరు నన్ను కొట్టినా చంపినా నేను అలాగే ఉంటాను అని చెప్పారు. ఏమీ కాలేదు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, సెకండ్ సెమిస్టర్ లో
55 స్టూడెంట్స్ క్లాస్కి వచ్చారు. 55 ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఆ బ్యాచ్ పిల్లలు ఇప్పుడు మీరు అన్ని టీవీ ఛానల్లో అన్ని పేపర్లో పనిచేస్తున్నారు. నాకు గుర్తున్నంత వరకు ఆ బ్యాచ్ 80-90% వాళ్ళ మీడియాలో సెటిల్ అయ్యారు. మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. వాళ్ళు కలుస్తుంటారు. అప్పుడు నన్ను తిట్టిన వాళ్ళు కూడా చాలా గౌరవంగా సార్ అని మాట్లాడుతూ ఉంటారు. సో నన్ను ఆ రోజు ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళకి కూడా. అంటే ఇది ఎందుకు ఈ అనుభవం ఇక్కడే అసలు ఈ ఉదాహరణ చెప్పడానికి కారణం ఏంటంటే, ఇదంతా జరుగుతున్నప్పుడు వైస్ ఛాన్సలర్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, ఎందుకు సార్ అంత సీరియస్ తీసుకుంటారు, కాస్త చూసి చూడనట్టు పోవాలి సార్, మనం కూడా సిస్టంలో పనిచేయాలి కదా సార్, అందరూ ఒకవైపు ఉంటే మీరు ఇంకోవైపు ఉండకూడదు, సో నడవాలి సార్ సిస్టమ్, కొద్దిగా అటు ఇటు కొద్దిగా ఈ పట్టువిడుపులు ఉండాలి సార్ అన్నాడు. వైస్ ఛాన్సలర్ నాకు ఫోన్ చేసి, నేను అన్నాను, నేనైతే మీకు పంపిస్తున్నాను, మీకు అధికారాలు ఉన్నాయి కదా, మీరు హయ్యర్ ఆఫీసర్ కదా, మీరందరికీ పర్మిషన్ ఇచ్చి ఎగ్జామ్ రాయండి. నేను వద్దనా, లేదు మీ అందరికీ ఒక 30 మార్కులు యాడ్ చేసి మోడరేట్ చేసి పంపించండి, నా చేతులు ఉందా, సో నన్నెందుకు డిజానెస్ట్గా ఉండమంటారు అన్నాడు. అంటే ఆయన ఆన్సర్ లేదుగా, సార్ ఈయనతో పెట్టుకుంటే కలవదు అని. అన్ని విద్యార్థి సంఘాల దగ్గరికి వెళ్ళారు. ఆ విద్యార్థి సంఘాల వాళ్ళు ఒకటే చెప్పారు, ఏమంటున్నారు సార్, నేను ఆ విద్యార్థి సంఘాలకు అందరినీ పిలిచాను, లెఫ్ట్ టు రైట్ అన్ని సంఘాలు పిలిచాను. పిలిచే వాళ్ళకి ఒకటే చెప్పాడు, చూడయ్యా క్లాస్ రూమ్లో పిల్లలు ఉంటేనే మీకు కూడా విద్యార్థి సంఘాల కార్యకర్తలు సభ్యులు దొరుకుతారు. క్లాస్ రూమ్లో పిల్లలు లేకపోతే మీ స్టూడెంట్ పాలిటిక్స్ ఏం చెప్తారు చెప్పండి. నేను చేస్తున్నది తప్ప. ఇప్పుడు నేను స్ట్రిక్ట్ చేయడం వల్ల 50 మంది క్లాసులు ఉన్నారు. మీకు పని చేస్తాను, ఎవ్రీ వీక్ ఒక విద్యార్థి సంఘానికి ఎవ్రీ డే ఒక 15 మినిట్స్ ఇస్తాను, లేదా ½ అన్ అవర్ ఇస్తాను. మీరు వచ్చి మీరు రాజకీయాలు చెప్పుకోండి. నేను ఐ బిలీవ్ జర్నలిస్టులకు రాజకీయాలకు కూడా తెలియాలి, అన్ని ఐడియాలజీస్ ఎక్స్పోజర్ ఉండాలని నమ్ముతాను కనుక మీరు ఏం చేయండి అంటే, జర్నలిజం స్టూడెంట్స్కు మీకు ½ అన్ అవర్ టైం ఇస్తాను, ఇంటర్ఫేస్ విత్ స్టూడెంట్ పాలిటిక్స్ అని. సో మీరే వచ్చి మాట్లాడతారా, మీ పార్టీ నాయకులు తీసుకొచ్చి మాట్లాడతారా, మీ ఇష్టం. ఒక ½ అన్ అవర్ మీకు టైం ఇస్తాను, మీరు రాజకీయాలు చెప్పుకోండి, వాళ్ళు నచ్చితే మీ పార్టీలో చేరుతారు, మీ సంఘంలో చేరుతారని ప్రపోజల్ పెట్టాను. ఇది అవసరం కూడా అని చెప్పాను, మా జర్నలిజం కోర్స్ నాది, జర్నలిస్టులకు అవసరమని. సో వారు రివర్స్, ఏమీ చేయలేము మీ సార్ను, ఇప్పుడు ఏమంటాడు మరి మాకే టైం ఇస్తున్నట్టున్నాడని. సో అందువల్ల అంటే ఇక్కడ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, అసలు ఎంకరేజ్ చేయాల్సినటువంటి వైస్ ఛాన్సలరు నాకు ఫోన్ చేసి వదిలేయండి సార్ అని చెప్పారు. సో సిస్టమ్స్ క్రంబుల్ అవుతాయి, ఎలా ఉంటాయో చూడండి. హానెస్ట్ పీపుల్ చాలా వ్యవస్థల్లో ఉంటారు, కానీ వారికి సిస్టమ్ కోఆపరేట్ చేయదు. అయితే ఫార్చునేట్లీ నన్ను వైస్ ఛాన్సలర్ పీనలైజ్ చేయలే. ఇక కొన్ని సిస్టంలో కొంతమంది అధికారులు అయితే విక్టిమైజ్ కూడా అవుతారు సిస్టంతో. అంటే వాళ్ళు ఎదురు నిలబడ్డందుకు, ఆనెస్ట్గా ఉన్నందుకు వారి శిక్షలు కూడా అనుభవిస్తూ ఉంటారు. వ్యవస్థ అలా ఉంటుంది. మా అన్నయ్య డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు నేను అడిగాను, అరే మీకు అర్థం కాదు, రాను ఉపన్యాసం ఇచ్చినట్టు కాదు, ఇప్పుడు నేను ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నా కింద ఒక 5 కోట్ల విలువైన ఇరిగేషన్ ప్రాపర్టీ ఉంటుంది. సో దానికి నేను ఇన్ఛార్జ్, ఎవరు ఇన్ఛార్జ్ లేకపోతే దాన్ని అమ్ముకుంటారు. నేను ఇన్ఛార్జ్, కానీ నేను ఎక్కడ పెట్టుకుంటా, ఇంట్లో దాచుకుంటానా, లాక్ అండ్ కీ ఉంటుందా, ఎక్విప్మెంట్కు మిషనరీకి ఆడ బయట ఉంటాయి. నేను ఒక్కసారి కనుక గట్టిగా నిలబడితే ఏం జరుగుతుందో తెలుసారా, అవన్నీ దొంగతనం చేసి నా మీదనే వేస్తారు, అధికారులు నన్నే సస్పెండ్ చేస్తారు. ఆ లెవెల్లో ఉంటుంది మా హరాస్మెంట్ అని ఉదాహరణ చెప్పారు. సో చాలామంది అధికారులు దే ఆర్ విక్టిమ్స్ ఆఫ్ సిస్టమ్. నిజంగా నేను నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సూరులో చూశాను, నేషనల్ పోలీస్ అకాడమీలో చూశాను, మీకు మరి చిన్న డిస్ట్రిక్ట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో చూశాను. ఐఏఎస్ అధికారులకు కానీ, ఐపీఎస్ అధికారులకు కానీ, గ్రూప్ 1 అధికారులకు కానీ చాలా ఆస్పిరేషన్తో ఎంటర్ అవుతారు సర్వీస్లోకి, చాలా ఆశలతో, ఆకాంక్షలతో, జీవితంలో ఏదో చేయాలి, సమాజాన్ని ఏదో చేయాలి, దేశానికి ఏదో ఆదర్శంగా ఉండాలి అని చాలా స్ఫూర్తితో, ఉత్తేజంతో ఎంటర్ అయ్యే వాళ్ళే ఎక్కువ మంది. మీరు ఆ అకాడమీలో చేరేటప్పుడే నాకు ఎంత వస్తాయి, 5 ఏళ్ళలో ఎంత సంపాదించవచ్చు, 10 ఏళ్ళలో ఎంత సంపాదించవచ్చు, అక్రమ డబ్బు ఎంత వస్తుందని లెక్కలేసుకుంటా చేరతారని అనుకోరు. కానీ ఆ తర్వాత క్రమంలో వాళ్ళలో ఉన్న లోపాలకు కావచ్చు, వ్యవస్థలో ఉన్న లోపాలకు కావచ్చు, వ్యవస్థ విషవలయంలో చిక్కుకోవడం కావచ్చు, కారణాలు ఏదైనా అవినీతి అవుతుంది. అయితే అలా అని చెప్పి వ్యక్తుల అవినీతిని మనం సమర్థించాలా, ఎట్టి పరిస్థితులు సమర్థించకూడదు. అంటే వ్యవస్థలో అవినీతి కోరుకుపోయటానికి వ్యక్తులు కూడా కారణం కదా. సో కానీ అదే సమయంలో వ్యక్తులనే టార్గెట్ చేయడమే కాదు, ఈ అవినీతిని వ్యవస్థాగతమైనదిగా టార్గెట్ చేయాలి.
వ్యవస్థాగతమైన ఇవాళ మీకు ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు రైల్లో ఉంటే మీకు పోతున్నామంటే టీసీకి రూ. 100 ఇచ్చో, రూ. 50 ఇచ్చి లంచం ఇస్తే తప్ప మీకు బెర్త్ రైల్లో బెర్త్ దొరికేది కాదు. ఇవాళ మరి అవకాశం ఉందా? ఎందుకు? టెక్నాలజీ వచ్చి కంప్లీట్‌గా మార్చేసింది. టెక్నాలజీ వచ్చాక నీకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, రిజర్వేషన్ అయిపోయింది, కంప్లీట్ టీసీల అవినీతి పోయింది. అంటే టెక్నాలజీ ఎలా మార్పు తెచ్చిందో చూడండి, కాంపిటీషన్ ఎలా మార్పు తెచ్చిందో చూడండి, ట్రాన్స్పరెన్సీ ఎలా మార్పు తెచ్చిందో చూడండి. అందువల్ల కాంపిటీషన్, టెక్నాలజీ, ట్రాన్స్పరెంటీ, వ్యవస్థలో ఒక సోషల్ ఆడిట్, సమాజం దాన్ని ప్రశ్నించేటువంటి స్వభావం, సివిల్ సొసైటీ యాక్టివిజం, ఇవన్నీ కూడా అవినీతిని ఎదుర్కొంటాయి. అందువల్ల ఇలాంటి హానెస్ట్ ఆఫీసర్స్ను మనం గ్లోరిఫై చేయడమే కాదు, వాటిని సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, అవినీతికి ఉన్న ఇన్స్టిట్యూషనల్ అండ్ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ను, అసమర్థతకు కారణమవుతున్న ఇన్స్టిట్యూషనల్ అండ్ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్ని అటాక్ చేయాలి. అన్నిటికీ మించి పొలిటికల్ కరప్షన్ ద మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్స్. మీకు రాజకీయ నాయకుడే కరప్ట్ కాకపోతే వ్యవస్థ కరప్ట్ కావడం అంత సులభం కాదు. కానీ అక్కడ మొదలవుతుంది. పొలిటికల్ కరప్షన్ ఎక్కడ మొదలవుతుందని రాజకీయ నాయకుడు గారిని అడిగితే, సార్ ఓటర్లు డబ్బులు తీసుకుని ఓటేయడంతో మొదలవుతుంది సార్ అన్నారు. సో మేము కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిస్తే ఏం చేయాలి సార్ అంటాడు. సో విత్తు ముందా చెట్టు ముందా అని కాదు. అందువల్ల ఇలాంటి హానెస్ట్ ఆఫీసర్స్ను మనం స్వాగతించాలి, సెలబ్రేట్ చేయాలి. మనం వాళ్ళని గ్లోరిఫై చేసినా తప్పు కాదు. కానీ అల్టిమేట్గా హ్యాండ్ఫుల్ ఆఫ్ ఆఫీసర్స్ సమాజాన్ని మార్చరు. ఎన్ఎన్ వోహ్రా కమిటీ ఒక మాట ఉంటుంది, పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, క్రిమినల్ నెక్సెస్ సమాజంలో ఉందండి. ఆ నెక్సెస్ను ఛేదించే స్ట్రక్చరల్ అండ్ సిస్టమిక్ చేంజెస్ వైపుగా సమాజం ఆలోచించాలి.